సిఎంఆర్ జ్యువెలరీ మన కాకినాడలో అతిపెద్ద జ్యువెలరీ షోరూం మార్చి 30న గొప్ప ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. క్రోధినామ సంవత్సర ఉగాదికి సంబంధించిన విషయాల గురించి మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మంత సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో అసలు మీనరాశి వారికి అండి ఏ విధంగా ఉంటుంది? ఈ రాశి వారికి సంబంధించి ఆదాయం కానీ వ్యయం, అవమానం, రాజపూజ్యం గురించి తెలియచేయండి. క్రోధనామ సంవత్సరం మీనరాశి, ఉత్తరావాద, పూర్వవాద, రేవతి నక్షత్రం, ఈ 3 నక్షత్రాల వాళ్ళందరూ ఉంటారు. వీళ్ళకి చూస్తే ఆదాయం 11, వ్యయం 5 కనిపిస్తుంది. రాజపూజ్యం 2, అవమానం 3 కనిపిస్తున్నాయి. చాలా బాగుంది. 11 ఆదాయం, వ్యయం 5 అంటే ఆల్మోస్ట్ వీళ్ళ యొక్క ఆదాయం అంతా దాచేసుకుంటున్నట్టే లెక్క. అంటే ఎంత అవసరమో ఈ సంవత్సరం ఖర్చు పెట్టారు అంత పెడతారు. ఎక్సెస్ ఆఫ్ మనీ పూర్తి దాచేస్తారు వాళ్ళు. సో చాలా వెల్ ప్లాన్గా ఉంటారు ఈ సంవత్సరం అంతాను. ఎటువంటి ఇబ్బంది జరగదు. వీళ్ళకి కుటుంబ స్థానంలో గురుడు ఉంటారు, తర్వాత 3వ ఇంటికి వెళ్తాడు. అలాగే ఈ రాశికి ఉన్న విశేషత అంటే గురువు యొక్క అనుగ్రహం అయితే బాగుంటుంది. అంచేత ఆదాయం కూడా పెరుగుతుంది. ఆదాయం ఎప్పుడైతే బాగుంటుంది అనుకుంటే ఈ రాశిలో ఐటీ రంగం అనుకోండి, సాఫ్ట్వేర్, బ్యాంకింగ్ సెక్టర్ ఉన్న వాళ్ళందరికీ చక్కటి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ వస్తాయి. ఉద్యోగాలు మారాలనుకున్న మారచ్చు. దానిలో మంచి బెనిఫిట్ ఉంటుంది. శాలరీస్ ఇంక్రిమెంట్స్ ఉంటాయి. స్పెషల్ బోనస్లు కూడా వస్తాయి. వీళ్ళకి మంచి ఆర్థిక బలం పెరిగే అవకాశం అయితే బాగా కనిపిస్తుంది. వ్యాపారస్తులకి ఎలా ఉంటుందండి? చిన్న వ్యాపారాలు అనుకోండి, పెద్ద వ్యాపారాలు అనుకోండి, లేకపోతే అగ్రికల్చర్ అనుకోండి, ఆర్గానిక్ వ్యాపారం అనుకోండి, ఫుడ్ ఇండస్ట్రీ అనుకోండి, రియల్ ఎస్టేట్ అనుకోండి, ఏ వ్యాపారం అయినప్పటికీ కూడా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఏవైతే చేస్తుందో అందులో సక్సెస్ అనేది బాగా కనబడుతుంది. సో ధైర్యంగా అడుగు వేసి ముందుకు వెళ్ళచ్చు. 12లో శనీశ్వరుడు ఉన్నాడు, ఖర్చు పెట్టిస్తాడు, అప్పు చేయిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1000 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ తీసుకున్నారు, బిల్డింగ్ కట్టాలంటే దానికి కావాల్సిన అప్పు ఇప్పిస్తాడు. మీరు వ్యాపారం చేసుకోవచ్చు, మళ్ళీ తీర్చవచ్చు. సో శని 12లో శని మాత్రం వెనక నుండి అప్పు అయితే పుట్టిస్తాడు. ఒకసారి అప్పు పుట్టిందంటే డెఫినెట్గా సక్సెస్ రేట్ పెరిగిపోతుంది అబ్బాయి. ఈ భూమి మీద అప్పు పుట్టడం అనేది గొప్ప విషయం. ఎందుకంటే నీ యొక్క స్టేటస్ ఎలా తెలుసుకోవాలంటే నీకు ఎంత అప్పు ఉంది దాన్ని బట్టి నీ ఎంత గొప్పవాడు తెలుస్తుంది. ఇది మన వాళ్ళు వేసిన క్యాలిక్యులేషన్ ప్రకారం. సో ఈ సంవత్సరం వాళ్ళకి కావాల్సినంత బ్యాంకు నుండి లోన్స్ వస్తాయి, చక్కగా సక్సెస్ఫుల్ అవుతారు. దేనికి లోటు లేకుండా ఈ సంవత్సరం అంతా బాగుంటుంది చెప్పచ్చు. స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుందండి? ట్రేడింగ్ చేసేటప్పుడు ప్లానింగ్, ప్రోగ్రామింగ్ ప్రాపర్గా ఉండాలి. ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, ఐటీ రంగానికి సంబంధించిన కంపెనీస్ ఏమి ఉన్నాయో చూస్ చేసి వాటి మీద ట్రేడింగ్ చేస్తే సక్సెస్ఫుల్ అవుతారు. ఇప్పుడు వివాహం అండి, భార్యాభర్తల మధ్య సంబంధం కానీ సంతాన పరంగా చూస్తే ఎలా ఉంటుంది అసలు? వివాహ వ్యవస్థకు వచ్చినప్పుడు సప్తమంలో ఎటువంటి దోషాలు లేవు. కానీ మీన రాశిలో మనకు రాహు కనబడతాడు, సప్తమంలో కేతు కనబడతాడు. ప్రేమ వివాహాలు అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే మనకి ఏంటంటే ఇద్దరి మధ్య ఒకే వేవ్స్ ఉంటాయి, అంచేత భయపడక్కలేదు. ఇక్కడ ఎవరు వీళ్ళిద్దరిని విడదీసేటట్టుగా ఏమీ జరగదు. చిన్న చిన్న చిరాకుల పరాకులు అందరిలో ఉన్నట్టుగా ఉంటాయి తప్ప వివాహ వ్యవస్థ ఏమీ ఇబ్బంది పడదు. సంతానం కోసం చేసే ప్రయత్నాలు కొంచెం విఫలమవుతాయి ఈ సంవత్సరం. వచ్చే సంవత్సరం మాత్రం చక్కగా సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం అని చెప్పచ్చు. ఇప్పుడు విద్యార్థులకి ఎలా ఉంటుందండి? ఇప్పుడు విదేశాలకి వెళ్ళాలనుకుంటారు, అక్కడ సెటిల్ అయిన వాళ్ళకి ఎలా ఉంటుంది? విదేశాలు చదువుకోవాలనుకున్న వాళ్ళకి అనుకూలమైన వాతావరణం పూర్తిగా కనిపిస్తుంది. డెఫినెట్గా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వండి, మళ్ళీ యూనివర్సిటీస్కి అప్లై చేసుకోండి. యూ విల్ బి సెలెక్టెడ్, నో ప్రాబ్లమ్ ఇన్ దట్. చక్కగా బాగుంటుంది. కానీ విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితి కనబడుతుంది. అది మాత్రం ఈ సంవత్సరం ప్రయత్నం చేయకండి. మీ రాశిలో ఉన్న రాహు పక్కకు జరిగిన తర్వాత అప్పుడు మీరు ప్రయత్నం చేయొచ్చు. చదువుకునే విద్యార్థులు మాత్రం అనుకూలమైన వాతావరణం పూర్తిగా కనబడుతుంది చెప్పచ్చు. ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉంటారు, గవర్నమెంట్ రంగానికి సంబంధించండి, వీళ్ళకి ఏమైనా ప్రమోషన్స్ కానీ ఇట్లా ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ప్రైవేట్ ఉద్యోగస్తులకు మాత్రం చక్కగా ఒక అడుగు ముందు వేసి సక్సెస్ఫుల్ అయితే బాగా కనబడుతున్నాయి. అందులో మాత్రం సందేహం లేదు. ఇక ఎటు వచ్చేయంటే ప్రైవేట్ ఉద్యోగాల్లోనంటే ఊరు మార్పు, స్థల మార్పు కూడా జరిగే అవకాశం కనబడుతుంది. అంటే మనకు ప్రమోషన్స్ వస్తుంది కాదా అందు కాకుండా మనం ఉన్న ఊరు నుండి షిఫ్ట్ అవ్వడం, అది స్థల మార్పు, స్థాన మార్పు, ఇవి 2 జరుగుతాయి ఖచ్చితంగానే. అంచేత మీరు చూసుకుని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. లేదా ఫ్యామిలీ నుండి విడిపోయి దూరంగా వెళ్ళవలసి వస్తున్న పరిస్థితి కూడా ఏర్పడుతుంది. వియోగం అంటారు, ఆ వియోగంలో భాగం జరిగే అవకాశం ఉంది. 12లో శనీశ్వరుడు, లగ్నం రాహు, వీళ్ళిద్దరూ కలిసి చేసే ప్రయత్నం మార్గంలో ఇవన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పగలుగుతాం. ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందండి? ఇప్పుడు పెండింగ్ ఉంటాయి కదా, కోర్టు వ్యవహారాలు కొంతవరకు ఇబ్బందికరంగానే ఉంటాయి. మీరు మీ సాత్వికంగా ఉండడం, మంచితనమే మీ మోసం జరుగుతుంది. మీ మంచితనానికి విలువ లేకుండా పోతుంది. ఆర్థిక బలం పెరగడం అంతా వేరు, మన ఇండివిజువల్గా ఉన్న గుడ్నెస్ అనేది స్పాయిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల మీరు ఏది సాధించలేని పరిస్థితిలో మీరు ఉంటారు.
ఏదైనా ఈ సంవత్సరం కోర్టు వ్యవహారాలు మాత్రం మీకు అనుకూలంగా లేవని చెప్పడానికి అవకాశం ఉంది. అంటే ఈ రాశి వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి? ఆరోగ్య సమస్య రాహు కేతు యొక్క ప్రభావం, రాశిలో రాహు, సప్తమంలో కేతు, 12లో శని, 7 శని, ఈ మూడింటికి ప్రభావంతో డెఫినెట్గా ఎగ్జిట్ పార్ట్ ఆఫ్ ది బాడీ అంటే ఇండైజెషన్ ప్రాబ్లము, గ్యాస్ట్రిక్ ఇష్యూ, దీంతో ప్యాంక్రియాస్ సమస్య, జీర్ణాశయంలో కొన్ని సమస్యలు వస్తాయి. దాంతో కిందకి అపెండిసైటిక్ ఇవన్నీ అంటే ఈ భాగం అంతా ఎక్కడో చోట మీకు ఒక ఇబ్బంది అయితే కలుగుతుంది ఈ సంవత్సరంలో. దాని నుండి బయటపడడానికి చేసే ప్రయత్నంలో కరెక్ట్ డయాగ్నోస్ చేయండి, డెఫినెట్గా సక్సెస్ఫుల్గా బయటపడిపోతారని చెప్పచ్చు. అసలు ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి ఈ క్రోధినామ సంవత్సరంలో? రాహు గాయత్రి మంత్రం చదవాలి, చాలా అవసరం పడుతుంది. రాశిలో రాహు ఉంటాడు, వాళ్ళకి శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి రాహు గాయత్రి మంత్రం చేయడం, దుర్గా సప్తశతి పారాయణం చేయడం, దుర్గా అమ్మవారిని ఎంత కొలవగలిగితే అంత చేయడమే. కానీ అంటే రాశిలో రాహు ఉన్నాడు, రాహు అంటే దుర్గాదేవి. ఎప్పుడైతే అంత చక్కగా చేసుకుంటూ వెళ్ళగలిగితే ప్రతిరోజు ప్రతి సాయంకాలం అమ్మవారిని సాయంకాలం పూట ధ్యానం చేసినా పూజ చేసినా సంపూర్ణ ఫలితం వస్తుంది. అయ్యవారిని ఉదయం పూట చేయాలి అభిషేకాలు. శివునికి చూడండి ఉదయం పూట అభిషేకం చేస్తాం. అలాగే అమ్మవారికి ఆరాధన అంటే మన నవావరణ అర్చన చేసినప్పుడే కానీ దీపారాధన చేసిన నవరాత్రులు చేసేది రాత్రిపూట అమ్మవారికి పూజ చేస్తాం. సో అమ్మవారికి రాత్రిపూట చేస్తే దుర్గా అమ్మవారికి దానివల్ల కొంత సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. చక్కటి మార్గంలో ముందుకెళ్ళిపోతారు. ఎందుకంటే ఆదాయం బాగుంది కాబట్టి సక్సెస్ రేట్ ఇంకా బాగుంటుంది చెప్పడానికి అవకాశం. చాలా చక్కగా తెలియజేస్తారండి, ధన్యవాదాలు. శుభం వ్యాధి. చూసారు కదండి, క్రోధినామ సంవత్సరంలో మీనరాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది, అలానే ఈ రాశి వారు ఎలాంటి పరిహారం చేసుకోవాలి గురుగారు మనకి తెలియజేశారు కదా. అలానే మీ జాతకానికి సంబంధించి కానీ మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి ఎలాంటి విషయాలైనా మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని సంప్రదించవచ్చు. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.